ఆలోచనల మీద మనం ఆలోచించినట్లయితే మన జీవితంలో ఎలాంటి ఆలోచన లేదు. కూర్చొని మనసులో ఒక ఆలోచన వచ్చింది, కృష్ణుడికి ఇవ్వకపోయాని ఆలోచన వచ్చింది. కానీ గత వారం మనం ఏం చర్చించాం? ఒక వ్యక్తి నుండి మనం కొన్ని విషయాలు ఆశిస్తాం. ఒక వ్యక్తి నుండి మనము ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్ని ఆశిస్తాం, ఆశతోనే వెళ్తాం. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ఆశ ఉంటుంది. ఆశ పూర్తి అయితే మనకు ఆ వ్యక్తి మీద మంచి అభిప్రాయాలు కలుగుతుంది. కానీ పూర్తి కాకపోతే అభిప్రాయాలు అప్పుడప్పుడే మారిపోతుంది. సో అటువంటి అభిప్రాయాలు అంటే దాదాపు మన ఆశలు నిరాశలు మారిపోతాయి. ఆ అభిప్రాయం మీద మంచిగా ఉండదు. చెడు ఆలోచన, చెడు అభిప్రాయం. నేను ఇంత అవుతుంది, ఇంత ఎత్తి, ఇంత నాకేం జరగకపోయి, నాకేం మేలు జరగకుండా నడుచుకోలేదు, ఎన్నో ఆలోచన ఇక్కడ ఆలోచన. కానీ ఏమవుతుందంటే కేవలం ఆలోచనలు వచ్చిపోవు. ఆలోచనలు వచ్చేస్తాయి, మనం బాధ పెడతాయి, పోతాయి. ఆలోచనలు వచ్చిపోయినట్లయితే ఇంత సమస్య ఉండకపోతుంది. ఆలోచనలు కేవలం వచ్చి వెళ్ళిపోతే సమస్య ఉండకపోతుంది. కానీ ఆలోచనలు ఏంటి? వచ్చి మనకు బాధ కలిగిస్తాయి. ఆలోచన వచ్చేసి మనకు బాధ కలిగిస్తుంది. బాధ కలిగకపోతే ఇంత పరపడకూడదు. వచ్చి ఏదో చుట్టూ వచ్చి వెళ్తే పరపడదు. వచ్చిన వచ్చినట్టు పడదు కదా, వచ్చినట్టు వెళ్ళిపోతే పరపడదు. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మా అమ్మ ఇప్పుడంటుండే, నేను బొమ్మకి వస్తే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండరండి. నీకు ఇబ్బంది కలిగి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతుంది. మీకు ఇబ్బంది కాదు, నాకేం ఇబ్బంది కాదు. సో అలాగే ఆలోచనలు వచ్చినట్టు పోతే పడపని తెలియదు. కానీ ఆలోచనల స్వభావం ఏంటి? ఆలోచనలు మనకు జీవితంలో కొన్ని మంచి ఇంకా దాదాపు ఎక్క చెడు సరిపెళ్ళిపోతాయి. మనకు సుఖం దక్క దుఃఖం ఇక కలిగించేది. ఇది ఆలోచన ప్రభావం. కానీ ఆలోచనలు మనకు దుఃఖాలు కలిగిస్తాయి. కానీ మనం దుఃఖిస్తామా లేదా అది మన మీద ఉంది. ఆలోచనలు మనం బాధ పెడతాయి, కానీ మనం బాధపడతామా లేదా మన మీద ఉంది. ఆలోచనలు మనం బాధ పెట్టడం ఉద్దేశం వస్తాయి, కానీ మనకు బాధ పెట్టకుండా లేక అవితో మనం బాధపడతాంటే ఏం చేయాల్సింది? మనము మంచి ఆలోచనతో మన మనసు నింపుకోవాల్సింది. అప్పుడు ఈ చెడు ఆలోచనలకు స్థలం ఉంటుంది. ఏ విధంగా ఇప్పుడు ఈ రూమ్ మొత్తం నిండిపోతే అడుగు పెట్టడానికి స్థలం లేదు. అడిగేది ఒక ఏళ్ళు పెట్టుకున్న స్థలం లేకపోతే దాని తర్వాత ఎంత వచ్చినా కానీ లోపల కావచ్చు. అలాగే మన మనసులో మన హృదయంలో మంచి ఆలోచనలు నిండిపోయి ఉంటే అందులో చెడు ఆలోచనలకు అవకాశం ఉంటాయి. అవి వస్తాయి, రావు కాదు, వచ్చేస్తాయి, చూస్తాయి, కాసేపు నిలబడతాయి, వచ్చే ప్రయత్నం చేస్తాయి. కానీ మనకి ఇక్కడ అవకాశం లేదని చెప్తే కానీ కండిషన్ ఏముంది? షరత్ ఒక్కటే, మన మనస్సు మన హృదయంలో మంచి ఆలోచనలు నిండి ఉండాలి. కనుకనే ఈ సత్సంగం ద్వారా ఏం జరుగుతుంది మీకు తెలియకపోవచ్చు. సూక్ష్మంగా సత్సంగం వచ్చిన తర్వాత ఈ విన్న విషయాలు మనకు అనిపించచ్చు, నేను వింటి మర్చిపోతే అనిపిస్తుండొచ్చు. కానీ ఆ విన్న విషయాలు పోయి గుండెలో కూర్చుంటుంది. దానివల్ల మళ్ళీ వచ్చే వారం వరకు ఏమవుతున్నాయి? ఎన్నో చెడు ఆలోచనలకు అవకాశం ఉండదు. కనుకనే ఈ సత్సంగం మనకు ఏమిస్తుంది? చెడు ఆలోచనలను రానియకుండా మనకు అక్కడే ఉంటుంది అన్నమాట. కనుక ఏం చేయాల్సింది? మనం ఈ డోస్ తీసుకోవాల్సింది.
ఒక్క వారం రాకపోతే అర్థం చేసుకోవాల్సింది చెడు వస్తే లోపలికి. ఏ విధంగా ఒక్క పూట మనం అన్నం లేకపోతే సాయంత్రం నీరసం అనిపిస్తుంది. అలాగే సత్సంగం రాకపోతే మన మనస్సు నిరాశం అయిపోతుంది, మనసుకు నిరాశ అయిపోతుంది. ఎందుకు? దేనివల్ల? ఈ చెడు ఆలోచన. చెడు ఆలోచనలను మనము నియంత్రించరాదు. నియంత్రించలేము. ఆపచ్చు సార్, ఆపలేము. కానీ ఇప్పుడు జనంలో పడుతారు, అద్దు అనొచ్చా? ఎందుకు? మందిరం ఉంది, ఏ కథలు కాదు. కానీ పరోక్షంగా ఎట్లా తరచు? మొత్తం రూమ్ రిపేర్ వాళ్ళిచ్చి వాళ్ళే వెళ్ళిపోతారు. మనం అర్థంలేము, మన వాళ్ళకి అర్థం లేము, కానీ వాళ్ళ లోపలికి రాకూడదు. అలాగే చెడు ఆలోచనలు మన మనసులో రావద్దంటే, అవి నాకు స్థలం దొరకదంటే, అవి ఎక్కడ వచ్చి కూర్చుంటుందంటే, దానివల్ల మనం బాధపడదంటే ఏం చేయాల్సింది? మంచి ఆలోచనలతో మనము మన హృదయాన్ని, మన మనసును నింపుకోవాల్సింది. ఇంకా జరుగుతుంది సత్సంగం. కనుకనే కుచేలుడు ద్వారకు వెళ్ళిన తర్వాత ఆ ఒక్క నైట్లోనే ఒక రోజు ఒక రాత్రి గడిపిండు. కానీ ఆ ఒక్క రోజు ఒక రాత్రిలో ఏమైంది? కుచేలుడి హృదయం ఇక మనస్సు ఏమైంది? కృష్ణ చైతన్యంతో నిండిపోయింది. కృష్ణ యొక్క సంబంధం, కృష్ణ యొక్క పరస్పరమైనటువంటి ఏమంటారు ప్రేమ భావంతో నిండిపోయింది. కాబట్టి ఏమైంది? ఆ ఆలోచన వచ్చింది, మీ వర్క్ కానీ ఆలోచన వచ్చింది, వచ్చినట్టు వెళ్ళిపోయింది. మరి ఏం ఆలోచిస్తున్నాడు కూర్చోడు? నేను కేవలం ఇందాక విన్నాను ఏంది? కృష్ణుడికి బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టం. కానీ ఎంత ఇష్టమో అది ప్రత్యేకించి చూసాం. నన్ను ప్రేమకు దాచుకున్నాడు, నన్ను కవులుకున్నాడు, నన్ను తన బెడ్రూమ్లో తీసుకెళ్ళిండు, తన బెడ్ మీద నన్ను కూర్చోబెట్టిండు. అదే బెడ్ మీద, ఏ బెడ్ మీద లక్ష్మీ కూర్చుంటుందో ఆ బెడ్ మీద నన్ను కూర్చోబెట్టిండు. నా కాళ్ళు అడిగిండు, నా పాదాల ప్రక్షాళన చేసిండు. లక్ష్మీదేవి చేతిలో చామర పట్టి ఇస్తుంది. ఏ దేవుడిని అయితే 33 దేవతలు పూజిస్తారో ఆ వ్యక్తి నన్ను పూజిస్తుండు. అటు చూస్తే నేనే దేవతల్లాగా. పెద్ద పెద్ద దేవతలు ఎట్లా పూజించాలనో ఆ విధంగా నన్ను పూజించాడు. అదేమైంది? ఈ మంచి ఆలోచన ఉండేసరికి నాకు విభక్తాయ అనే ఆలోచన ద్వారా వచ్చే బాధ అనుభవిస్తుంది. ఇది గుర్తుంచుకోండి. కనుకనే జీవితంలో మంచి ఆలోచన కలిసి, మంచి ఆలోచనలు. ఇది బ్యాంకులో పెట్టుకున్న డబ్బులు లాగా, అది బ్యాంక్ వేసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ లాగా. మనం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ పెడతాము, గుర్తుంటాయా? మర్చిపోతాం, తెలుసు ఉన్నాయని, కానీ పట్టించుకోము. ఎప్పటికీ అవసరం ఉన్నది, ఎమర్జెన్సీ. అలాగే మనం సత్సంగం వస్తున్నాము, మర్చిపోవచ్చు. కానీ ఈ సత్సంగం వచ్చిన తర్వాత, భగవంతుని విషయం విన్న తర్వాత, భగవంతుని నామ సంకీర్తన చేసిన తర్వాత, భగవంతుని ప్రసాదం తర్వాత ఉంటుంది. అవన్నీ మన హృదయం యొక్క, మన మనసు యొక్క బ్యాంకులో అవి ఫిక్స్ అయి ఉంటాయి. ఎప్పుడైతే అవసరం పడతాయో అప్పుడు అవి ప్రకటిస్తాయి. దానివల్ల ఏమవుతాం? మనము కనుక ఏం చేయాల్సింది? వచ్చిన పైసలు వచ్చిన ఖర్చు పెట్టుకోవద్దు. అలాగే కొన్ని ఇప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. అలాగే సత్సంగం ఏం చేస్తుంది? సత్సంగం మనకు మంచి ఆలోచనలు వచ్చేటట్టు మన హృదయంలో డిపాజిట్ ఇస్తుంది. దానివల్ల ఏమవుతుంది? చెడు ఆలోచన వచ్చినప్పుడు మనం బాధపడకుండా ఇప్పుడు ఆనందం ఉండదు. కనుకనే రెగ్యులర్లీ అంటే ఏంటి? ఎప్పుడు మనము భగవంతుని విషయం వినాల్సింది, సత్సంగంలోకి రావాల్సింది. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా అలసిపోయినా ఎన్నో కారణాలు వస్తాయి. కారణాలు రావని కాదు, ఎన్నో కారణాలు వస్తాయి, ఎన్నో ఇంట్లో సమస్యలు వస్తాయి. కానీ
అర్థం చేసుకోవాల్సింది, ఈ వారం నేను డోస్ ఎక్కించకపోతే ఏంటది ఏదో ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే పోయిన వారం డోసు ఈ వారం మనకి ఈ డోసు ఇఫెక్ట్ ఒక వారం ఉంటుంది, మళ్ళీ వచ్చే వారం ఒక డోసు ఎక్కించుకోవాలి. అప్పుడు నేను స్థిరంగా ఉంటాను. లేకుంటే తప్పిందా, ట్యాబ్లెట్ తప్పిందంటే మళ్ళీ ఏమైనా జరగచ్చు. ఇప్పుడు బీపీ అయితే మనము నేను తీసుకున్నట్టు అది ప్రతిరోజు పొద్దున్న సాయంత్రము తీసుకోవాల్సింది. తీసుకోలేమా ఏమవుతుంది, బీపీ పెరుగుతుంది. పెరిగినట్టే ఏమైనా కావచ్చు, ఏమైనా జరగచ్చు. సో కనుకనే ఏ విధంగా మనము షుగర్ ట్యాబ్లెట్లు కానీ బీపీ ట్యాబ్లెట్లు కానీ రెగ్యులర్ తీసుకున్నాము, టైంతో తీసుకున్నాము, అలాగే సత్సంగం కూడా మనము టైంతో తీసుకోవాల్సిందే. అప్పుడు మనం సేఫ్గా ఉంటాం. సో కనుకనే ఈరోజు చివరికి కూర్చొని మనసులో ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమంటాడు, ఎందుకంటే శ్రేష్టమైన ఆలోచన ఇది ఒక్కటి గల మనము దీని విషయం మనం ఆలోచించినట్లయితే మన జీవితంలో ఎలాంటి సమస్యలు అనేది దాదాపు ఉండనే ఉండవు. ఏమని ఆలోచిస్తుంది, భగవానుడు కృష్ణుడు నాకు ఎందుకు ఏమి వస్తాయి. ఇప్పుడు మనం ఏమంటాము, ఎందుకు ఇవ్వలే, ఎందుకు తిడతాము, ఎదుటి వ్యక్తి మనము తప్పుగా చూస్తాము. కానీ ఇక్కడ కూర్చొని అలా ఆలోచిస్తాడు. ఏమంటాడు, అధనో అయం ధనం ప్రాప్య. ఏమంటుండు, కృష్ణుడు నాకు ధనం ఎందుకు ఇవ్వలేదు. ఎందుకంటే కృష్ణుడు ఆలోచించిండు. ఏం ఆలోచించిండు, అధనో అయం ధనం ప్రాప్య. ఉన్న పరిస్థితి ఏముంది, అధనం ఎలాంటి ధనము లేని వాడిని, వాళ్ళ దరిద్రుడిని చెప్పే కదా, అహం దరిద్రం చెప్పుకున్నాడు. నేను దరిద్రుడిని, కృష్ణుడేమో శ్రీనికేతన శ్రీనివాస చెప్పాడు. సో కనుక కుశలు చెప్తాడు, అధనో అయం ధనం ప్రాప్య. ఈ దరిద్రునికి సడన్గా ధనం ప్రాప్య, ఈ దరిద్రునికి సడన్గా ధనం వచ్చేసరికి లేక వచ్చరికి ఏమిటది అవుతావా తెలుసుకో. మనకు లేకతే రెండు కాళ్ళు ఉంటాయి భూమి మీద. కనుకనే నేను అట్లా ఆలోచిస్తున్నాను, ఎందుకు కృష్ణునికి ఎందుకు ఇవ్వలే. తీసుకోవాలి పాజిటివ్ యాటిట్యూడ్. జీవితంలో ఎన్ని నెగిటివ్ జరిగినా కానీ మనం ఎప్పుడు పాజిటివ్ ఎట్లా ఆలోచించవచ్చు. అధనో అయం ధనం ప్రాప్య మాధ్యాన్ ఉచ్చైర్ న మాం స్మరేత్ ఇతి కారుణికో నూనం ధనం మే ఆ భూరి నాదదాత్. ఏమో చెప్తుండు, కృష్ణుడు ఆలోచిస్తుండు, ఈ దరిద్రుడికి నేను సడన్గా ధనం ఇచ్చేస్తే, ఎక్కువ ధనం ఇచ్చేస్తే ఏమిటాడు, మాధ్యం ఉచ్చైర్. వీడు ఇంత ఆనందపడతాడు, ఇంకొక రకమైన మత్తిలు ఎత్తుదట. ఎత్తలేకపోతే మనకు కూడా పెళ్లి కావడానికి లేక పెళ్లి కానీ ఇక నన్ను అందినోడు ఓడలేడు. అన్ని విధంగా నేను పెళ్ళి ఉదాహరణ చెప్తున్నా. నగలు లేనులకు లేక నగ దొరకది, దినమంతా ఊరం తిరుగుతుంది. అది వేసుకోండి, ఎందుకు చూడండి తాపచ్చేది అదే అవుతుంది. ఎందుకు అదొక రకమైన పిచ్చిలు ఎత్తది, పిచ్చే ఒక్కొక్కదాంది. ఇప్పుడు మాధ్య ఉచ్చేర్ణ మాం స్మరేత్, పిచ్చిలు ఎత్తది వీడికి, వీడు పిచ్చోడు అయిపోతాడు. మరి ఇప్పుడు పిచ్చోడు ఏం ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఆ పిచ్చిలు ఎత్తే వీడు ఏమవుతాడు, నమాం స్మరేత్, నమాం స్మరేత్. వాడు నన్ను స్మరణించడు, నన్ను మర్చిపోతాడు. కనుకనే కృష్ణుడు ఎంత గొప్పవాడు. నాకు ధనం వచ్చేస్తే నేను అతన్ని మర్చిపోతానేమో ఆ మత్తిలో. కనుకనే నన్ను మర్చిపోకుండా, నేను కృష్ణుని మర్చిపోకుండా ఉండాలని నాకు ధనం ఇవ్వలేడు.
దిస్ ఈజ్ పాజిటివ్ యాటిట్యూడ్. అంటుడు ఇది కారుణికో నూనం, ఇదే భగవానుడి దయా కరుణ. మనకేమవుతుంది, భగవానుడు నా కోరికలు తీరిస్తే భగవంతుడు దయగలవాడు, అవును లేదా? అనుకున్నట్లు జరిగితే భగవంతుడు చాలా దయ చూపుతున్న మీద, కానీ అది దయ కాదు. నిజమైన భగవాన్ దయ అంటే ఏంటి? మనం అందరం కదా, అయ్యా నాపై దయ చూపు, నాపై కృప చూపని. నిజమైన దయ అంటే ఏంటి? మన కోరికల పూర్తి ఎవడో దయ కాదు, అతన్ని మర్చిపోకుండా ఉండము, అది దయ. ఏ రోజైతే అతన్ని మర్చిపోతామో అదే పెద్ద శ్రాపం. ఇంకా దేని వల్లనైతే మనము అతని యొక్క క్షణం కూడా మర్చిపోగలుగుతామో అదే పెద్ద భగవంతుడి దయ. అర్థం చేసుకోవాల్సింది. ఎందుకు దయ? ఎందుకంటే ఎంతవరకు మనం భగవాను స్మరిస్తాము, ఎంతవరకు మనము భగవాను మర్చిపోకుండా, కృష్ణుని మర్చిపోకుండా అతను ఎప్పుడు స్మరిస్తూ ఉంటామో అంతవరకు మన మాయా ప్రభావంకి అతుకులు ఉంటాం. ఇంకొక రోజు అదే విధంగా స్మరించి మనము ఈ లోకం దాటేసి మనం వైపుగా వెళ్తాం. కానీ మనకు అనుకున్నట్టు అన్ని జరిగేసరికి మనం అంటే మొక్కుతాము, భగవంతుడు జరగని ఎన్నడూ మర్చిపోలేదు, కానీ జరిగిందంటే అదే రోజు మర్చిపోతాం. ఇది బద్ధజీవుల పరిస్థితి. బద్ధజీవుల లక్షణం ఏంది? వాళ్ళ కోరికలు పూర్తయ్యేసరికి వాళ్ళు భగవంతుని మర్చిపోతారు. ఎందుకంటే కోరికలు పూర్తయ్యేసరికి అహంకారం వచ్చేస్తాయి. ఈ అహంకారంలో ఎటువంటి భావం వస్తుంది? నేను చేసిన, నేను సాధించుకున్నాను, భగవాన్ నేను చేసిన, నేను పని చేయకపోతే భగవంతుడు ఇప్పుడేనా, ఈ భావం వచ్చింది. కనుకనే భగవాన్ దయ అంటే ఏంది? అతన్ని మర్చిపోకుండా ఉండడం. కనుకనే కుంతి మహారాణి ఏమని చెప్తుంది? కుంతి మహారాణి పాండవుల తల్లి కృష్ణుడు ఏమని ప్రార్థిస్తుంది? జన్మ ఐశ్వర్య శృతి శ్రీభీర్ ఏదమాదమదపుమాన్ నైవ అర్హతి అభిధాతుం వై త్వం అకించన గోచర. ఏమని ప్రార్థిస్తుంది? అయ్యా కృష్ణ, జన్మ ఐశ్వర్య శృతి ఇంకా శ్రీ, నాలుగు ఉన్నతమైన కులంలో జన్మము, ఉన్నతమైన కులంలో జన్మము. రెండోది ధనికుడింట్లో జన్మము. మూడోది చాలా అందముడు. ఇంకా నాలుగోది ఎక్క తెలుగుడు. कुंती महारानी कहती है कि जिनका जन्म उच्च कुल में हुआ हो, जो बहुत सुंदर हो, जिसके पास बहुत बुद्धि हो और जिसके पास बहुत पैसा हो, क्या होता है? ये चार जिसके पास हो, नाలుగు ఎవరికి ఉంటాయో, ఉన్నతమైన కులంలో పుట్టడము, ధనికునింట్లో జన్మము, తర్వాత అందం ఇంకా జ్ఞానం. ఎక్కువ ఉంటే ఏమవుతుంది? एकदम माधव मदद कुमार, मन पिछले था उसको पागल हो जाता है. पागल हो जाता है. क्यों? ఎట్లా పిచ్చిలేతుంది? మేము ఉన్నతమైన కులము, మేము శ్రేష్ఠులము. రెండోది నన్నందినోడు ఓడలేడు, बहुत पैसा है, हम तो ब्राह्मण है, हम तो क्षत्रिय शुद्ध है, सब नीच लोग, हमारे पास बहुत पैसे, मैं तो बहुत बहुत धनवान हूँ. అందం సరికి నన్నందినోడు ఓడలేడు. చూసినావా? రైకల్లో మొత్తం అమ్మాయిలు నాయబడే పడతారు, అంత అందం ఉన్నాయి. నా కోసం పిచ్చిలు ఎప్పుడు నాతో పెళ్లి చేసుకోవడానికి లైన్ పట్టిన అందరు పిచ్చిలు ఎప్పుడు మేరే ఇంత సుందర పడుకోండి. ఇంకా తెలియకుంటే నేనే కాదు. तो ये नालू पिछले लेफ्ट जन्म ऐश्वर्य श्रुति श्री, ये चार के पास हो वो व्यक्ति पागल हो जाता है. ఎట్లా పిచ్చి అవుతుంది? అహంకారం. అహంకారం उसको पागल कर लेता है.
और ऐसा पगला व्यक्ति, कुंती महाराज कहते हैं ऐसा पगला व्यक्ति कभी भगवान का ध्यान नहीं कर सकता. ఇటువంటి పిచ్చి లేచిన వాడు, పిచ్చి లేపుకున్నవాడు ఎన్నడూ కృష్ణుని స్మరించలేడు. నైవ హరతి అవిద్వాతం వై, మిమ్మల్ని స్మరించడం సాధ్యం కాదు. ఎందుకంటే మన మనసులో అహంకారం వచ్చింది. అహంకారం వచ్చి మొత్తం కాలు చేతులు చాపుకొని కూర్చోడేసరికి ఏంటి, కృష్ణుడే కూర్చొని సలా ఉంటుంది. కొందరు ఉంటారు బస్సులు అవుతాయి, స్పెషల్ ఆడవాళ్ళు అక్క కొందరు అంటే ఏ ఆడడానికి చూసుకుంటారు, ఇక్కడ ఇష్టం లేకపోతే. కానీ డాక్టర్ అంటే అదే ఇష్టంలో రాని అహంకారం అట్లా మన హృదయం యొక్క పీఠం ఇలా అహంకారం కూర్చొని మొత్తం కాలు చేతులు చాపులు కూర్చుంది. ఇక కృష్ణుని రాని అది कृष्ण के लिए कोई स्थान नहीं है. क्यों? अहंकार है कि पूरा सीट को भर दिया. तो कमी मिलती मिम्मल्नि एवरू भरिंचచ్చు, మిమ్మల్ని ఎవరు స్మరించచ్చు. तो అకించన గోచర, అకించన గోచర అంటే ఎవరి దగ్గర ఏం లేని దరిద్రుడే మిమ్మల్ని స్మరించచ్చు. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఇది ఉంటే బాగుంది, అది ఉంటే బాగుండదు. కానీ వాస్తవంగా చూడండి, మనం దుఃఖం ఉన్నప్పుడు ఎంత ప్రేమ కొద్ది, ఎంత శ్రద్ధతో భగవంతుని స్మరిస్తామో సుఖం ఉన్నప్పుడు అది స్మరిస్తాము. బాధ ఉన్నప్పుడు ఎంత బాధతో మనము భగవంతా కృష్ణ అని అంటామో, ఇప్పుడు ఆనందం ఉన్నప్పుడు అట్లా అంటాం. అంత ఏదో నిజం పేరుకి కృష్ణ, ఆ పలుకు అనేది గుండెలకి రాదు. దుఃఖాలు బాధ వచ్చినప్పుడు ఆ పిలుపు గుండెలకు వెళ్తుంది. ఇప్పుడు ఏదో అంచనా కోసం, ఫార్మాలిటీ కోసం तो कनुकने जन्म ऐश्वर्य श्रुति श्रीभीरेद माधव मदपुमान नैव हरति अविद्वात्म वै त्वं अकिंचन गोचर. కుంతి మహారాజ్ చెప్తుంది. కానీ ఇది అర్థం కాదు. ఇట్లా అనుకోదు, అయ్యో మరి దరిద్రుడు అయితేనే భక్తుడు అయితేనా? కాదు. మరి కృష్ణ భక్తుడు వాడిని దరిద్రుడు కావాలన్నా? కాదు. ఎట్లా కాదు. డబ్బు ఉండు డబ్బు లేకపోవడం ముఖ్యం కాదు. అందంగా ఉండు అందం లేకపోవడం ముఖ్యం కాదు. ముఖ్యమైనది ప్రతి ఒక్క దాంట్లో ఇది కృష్ణుని ప్రసాదము అనే భావనతో ఉంటే, నేను ఏ జన్మలో ఏ కర్మ ఇస్తున్నానో కృష్ణునకు ఈ డబ్బు ఇస్తున్నాడు, కృష్ణునకి అందం ఇచ్చిండు, కృష్ణునకు ఉన్నతమైన కులంలో జన్మించిండు, కృష్ణునకి తెలివిచ్చిండు. కనుకనే ఈ డబ్బుని, ఈ తెలివిని, ఈ అందంని నేనేం చేయాల్సింది? భగవంతుని సేవలో వినియోగించాల్సింది. ఎప్పుడైతే భగవానుడు ఇచ్చిన వస్తువును భగవంతుని సేవ వినియోగిస్తామో అప్పుడు మనము కృష్ణుడికి ప్రియులమవుతాము. ఇంకా దాన్నే భక్తి అంటారు. భక్తి అంటే ఏంది? భగవాను ఇచ్చిన వస్తువును భగవానుని సేవలో సమర్పించడము. ఏ భావంతో? కృష్ణ ఇది నువ్వు ఇచ్చింది, నీకు ఇస్తున్నా, ఇది నాది కాదు, ఇది నాది కాదు. నాకు ఎంత తెలివి ఉన్నా ఆ తెలివి మీరిచ్చింది. నేను ఎంత అందంగా ఉన్నా ఈ అందం మీరే ఇచ్చింది. నా పుట్టుకము ఉన్నతమైన కులం అయింది కదా, అది కూడా మీరు పంపించిన ఆ ఇంట్లో నా జన్మించింది. నాకు చాలా ధనం ఉంది కదా, ఆ ధనం కూడా మీరు పంపించింది. ఆ ఇంట్లో ఉండకపోతే నేను ఎక్కడే ఉంటుంది అనే భావంతో మనము ఆ డబ్బుని కానీ ఆ అందంని కానీ జనాలు చాలా అట్రాక్టివ్ ఏం చేయాల్సింది? వాళ్ళకు కృష్ణ విషయం. డబ్బు బాగుంది, భగవంతుని సేవ వినియోగించాలి. ఉన్నతమైన కులంలో ఉంటున్నాము, తెలివి బాగుంది, ఏం చేయాల్సింది? శాస్త్రాలు చదువుకున్నా, శాస్త్రాలు చెప్పుకుంటే వినియోగించాల్సింది. సో భగవానుడు ఇచ్చిన ప్రతి ఒక్క వస్తు విషయం ఎప్పుడైతే మనం భగవంతుని సేవ వినియోగిస్తామో అప్పుడు మనం మాయకు గురి కాదు. ఎందుకంటే అప్పుడు భగవంతుడు మనం రక్షిస్తాడు. కానీ భగవాన్ ఇచ్చిన వస్తువును, కృష్ణుడు ఇచ్చిన వస్తువును ఎప్పుడైతే ఇది నీది కాదు నాది అనుకుంటావా అప్పుడు దుఃఖం అయిపోయి అప్పుడు మనం కృష్ణుడు మర్చిపోతాం. కనుక కూర్చోలేమంటాడు, నేను నాకు డబ్బు దొరికితే సడన్గా నేను అతన్ని మర్చిపోతానేమో అనే భావంతో కృష్ణునకు ఇవ్వలేడు. ఇప్పుడు ఇదే అతని దయాల మీద, ఎందుకంటే అతన్ని మర్చిపోకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే డబ్బు ఇంపార్టెంట్ కాదు,
డబ్బు ఇయర్ ఉంటుంది, రేపు పోతుంది. అవునులేదా? ప్రపంచంలో ఎందరో కోటేశ్వరులు ఎందరో ఉంది. రియల్ ఇయ్యలున్నో రేపులో ఎల్లుండి ఉండదు. డబ్బు ముఖ్యం కాదు. డబ్బు వస్తుంది, డబ్బు పోతుంది. ముఖ్యమైనది మనము కృష్ణునికి దగ్గర కావాల్సింది. ఎందుకంటే కృష్ణునికి దగ్గర అయితేనే ఈ సంసార చక్రంలోకి బయటపడతాం. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుండి మనము బయట వచ్చేస్తాం. లేకుంటే అదే డబ్బు ఏపిస్తుంది మనం ఈ సంసార చక్రంలో ఉంటుంది. సో భగవంతుని దయ అంటే ఏది? ఈ చక్రంలోకి వెళ్ళే బయట పడుడు. దేనివల్ల బయటపడతామో అది భగవాను దయ. ఇంకా దేనివల్ల అయితే చిక్కిపోతామో అది భగవానుది శాపం. కనుక కూర్చొని ఆలోచిస్తుండు, అబ్బా ఎంత దయగావాడు ఆ కృష్ణుడు, ఎంత ఆలోచిస్తున్న ఆ విషయం. సడన్గా నేను మర్చిపోతానేమో అనే భావం నాకు ఇవ్వలేదు. ఈ భావం ఉండాల్సింది. మనం ఎన్నో కోరుకుంటాము, కృష్ణ ఇది జరగాలి, అది జరగాలి, ఇట్లా అట్లా అని. కానీ కృష్ణ ఎందుకుండు? నాకు ఇవ్వడానికి ఏం అదలేదు. కానీ ఇప్పుడు నాకు ఎంత దగ్గరైనవో నాకు అంతే దూరం అవుతుంది. ఇప్పుడు ఎంత ప్రేమ కొద్ది నన్ను కలరిస్తున్నావో నన్ను మర్చిపోతావేమో. నన్ను అలరిస్తూ ఉంటే నాకు దగ్గర అవుతావు. నాకు దగ్గర అయితే ఈ దేహం వదిలిపెడతారు, నన్ను చేరుకుంటావు, నా లోకంగా చెప్తావు, శాశ్వతంగా ఆదుకుంటావు. కానీ నన్ను మర్చిపోతావు అంటే ఇప్పుడు ఒక శరీరం ఉంది, మళ్ళీ ఒక శరీరం వస్తుంది, మళ్ళీ ఉడతావు, మళ్ళీ చచ్చిపోతావు, మళ్ళీ ముసలి అవుతావు, మళ్ళీ రోగాలు వచ్చేస్తాయి. ఈ సంసార చక్రంలో చిక్కిపోతావు. ఇంకా నువ్వు ఇలా చిక్కిపోవద్దు అనే భావంతో కృష్ణుడు మన కోరికలు తీర్చాడు. మనం అట్లనే బాధపడుతుంటాడు, అట్లేమో సమస్యలు ఇస్తాడు. ఎందుకంటే ఆ సమస్యలను చాలా తీవ్రంగా అద్భుతంగా కృష్ణాని గుండెలకి పలుకుతాం. దుఃఖం ఉన్నప్పుడు ఎట్లా పలుకుతామో సుఖంలో అంత గట్టి పలుకుతాము. శబ్దం అంత గట్టి కాదు. కనుకనే కృష్ణుడు అందుకనే తన ప్రియమైన భక్తుల కోరికలు తీర్చడు. అంటే కోరికలు అంటే దేని వల్ల అయితే నా భక్తుల దూరం అవుతారో అటువంటి పరిస్థితులు కృష్ణుడు రానియడు. అది ఇచ్చు కావచ్చు, ఇయ్యకపోవడం కావచ్చు. కొందరికి కోరికలు తీర్చకపోతే దూరం అవుతారు, అటువంటి కృష్ణ అంటాడు తీర్చేస్తాడు ఉందని. కొందరు కోరికలు తీర్చే దూరం అవుతారు, కొందరు కోరికలు తీర్చకపోతే దూరం అవుతారు. సో కేస్ టు కేస్ బట్టి కృష్ణ అంటాడు స్పందిస్తాడు. కొందరికి ఇచ్చి ఉంచుకుంటాడు, కొందరికి ఇవ్వక ఉంచుకుంటాడు. కానీ కృష్ణుడు ఒక్కడే ఫోకస్ ఉంది, ఏంది? వీడు నాకు దూరము. ఇది కృష్ణుడి ప్రేమ, ఇది కృష్ణుడి దయ, ఇది కృष्ण जाली, ये भगवान की दया है। भगवान का एक ही विचार मन में घूम जाता कि ये जीव मुझसे दूर नहीं जाना चाहिए, बस వీడకు దూరం కావద్దు. ఎంత ప్రేమ చూడండి. మనకు అనిపిస్తుంది ప్రేమ అంటే ఏంది? నాకు ఇవ్వాలి. కానీ కృష్ణుడు ఇస్తే నువ్వు దూరం అవుతావు. నేను కాను. ఎందుకంటే మనం ఎటువంటి వాళ్ళమో మనకంటే ఎక్కువ కృష్ణుడు తెలుసు. లేదు, మన మనస్తత్వం ఎట్లుందో, మన భావం ఏముందో మనకంటే ఎక్కువ కృష్ణుడు తెలుసు మనకు. ఏ విధంగా మీకు మీ పిల్లలు ఎంత చేస్తారని గుణం కదా. ఎటువంటి అని పిల్లలు కన్నప్పుడు, పిల్లలు తెచ్చినప్పుడు పిల్లల గుణం కూడా మీకు తెలిసిపోతుంది, వెళ్తుంది కదా. తెలిసిన వాళ్ళని ఆ విధంగా స్పందిస్తారు. ఓ లాగుంటాడు వ్యక్తి అంటే తిండి బుక్ ఎత్తాడు, వీడు తాగు అట్లా ఖర్చు పెట్టుకుంటాడు. అప్పుడు ఇస్తారు కళ్యాణ పైసలు. ఎందుకు? వాడు నష్టపోతాడు. ఎప్పుడు ఆయన డబ్బులు ఇవ్వకపోవడము, ఆ తాగుతూ కొడుకు డబ్బులు ఇవ్వకపోవడము, అది ప్రేమ రాలేకపోకుండా. ప్రేమ ఎందుకు? నీకు డబ్బులు ఇస్తే వీడు ఏమవుతాడు? వీడు ఇంకా నష్టపోతాడు. కానీ తల్లిదండ్రులు సరే ఇవ్వదు. కానీ ఇంకో కొడుకున్నాడు, మనకి ఎంత ఇచ్చినా కానీ వాడు ఎన్నడూ చెడు పని చేయడు, చెడు దారి పట్టడు, చెడు కర్మ చేయడు. అటువంటి కొడుకు
వాళ్ళు ఏం చేస్తారు? ఇష్టం కొద్ది డబ్బులు చెప్పి తెలుసు, నమ్మకం ఉంది, వీడు నష్టపోడు, వీడు చెడు పనులు చేయడు, చెడు కర్మలు చేయడు, దీని డబ్బు దుర్వినియోగం చేయడు. సో కృష్ణుడికి ఎంతవరకు నమ్మకం కలగదో అంతవరకు కృష్ణుడు ఇవ్వడు. ఏ నమ్మకము? వీడు దారి తప్పడు, నన్ను మర్చిపోడు అనే నమ్మకం మనం కృష్ణుడు కల్పించాల్సింది. పిల్లలు నమ్మకం కలిగించిందిరా. కోడలు చేసుకుని వచ్చిన ఇంటికి వచ్చిన కోడలు అత్తకు నమ్మకం కలిగాలి. ఏంది? నేను నీ డబ్బు మంచిగా కాపాడుతాను, నీ ఇంటిని మంచిగా చూసుకుంటాను, నీ కొడుకు మంచిగా చూసుకుంటాను. అప్పుడు అత్త చెప్తుంది, తాళక్షలు తీసి అప్పవుతుంది. అంతవరకు అప్పయ్యేది ఇది ఆయన దాని తలగట్టి కలబడుతుంది. అవులేదా? వాస్తవమే కదా. సో అత్తకు నమ్మకం కలిగినంత వరకు అత్త అప్పయ్యేదాన్ని. ఒక సాధారణ అత్త కొడుల మధ్యలోనే, తండ్రి కొడుకుల మధ్యలోనే మీ కొడుకు తాగుబోతుడు లంగాల్లో వ్యభిచారం చేసినప్పుడు దొరికినంటే అని అప్పగిస్తారండి. ఎందుకు? ఎంత ఇచ్చినా కథ ఇస్తారు, మనకి చేతి పైసలు ఇవ్వరు. తో మనమే సాధారణ జీవులు, మన పిల్లలకు ఇంత ఆలోచించి జీవులు తో కృష్ణుడికి ఇస్తాడు. కృష్ణుడు చూసేది ఒకటే, నేనిచ్చిన వరంతో, నేనిచ్చిన డబ్బు కానీ అందం కానీ ఎదురిస్తే వీడు చెడిపోతాడా? మంచి ఉండగలిగితే ఇచ్చేస్తాడు, లేదు చెడిపోతాడు, నేను దుర్వినియోగం చేస్తాడు. ఇప్పుడు సో కనుకనే మనము కృష్ణుడికి ఇవ్వకపోయాని ఆలోచించబోతే ఏం చేయాల్సింది? కృష్ణుడి మీద ఎంత దయ ఉంది, నేను ఎటుదారి తప్పనేమో కనుకనే నాకు ఇవ్వట్లే అని ఆలోచన వచ్చిందా? ఇక మన జీవితం దుఃఖం. ఈ ఆలోచన రావాల్సింది. కృష్ణుడు ఏ చేసినా నా కోసము మంచి ఇస్తాడు. ఎందుకంటే అతడు నా తల్లి, అతడు నా తండ్రి ఉన్నాడు. ఇంకా కన్న తల్లిదండ్రులు ఎన్న తన పిల్లల చెడు ఈ లోకంలో కోరుకుంటూ చెప్పుకుంటారు, కానీ కృష్ణుడు కన్న తల్లి కూడా కన్న పిల్లలతో ఒక్కలా చూసుకోదు. ఎందుకు ఇంకా అర్థం కాలేదు? చూశాను కన్న తల్లులు కూడా ఇద్దరు ముగ్గురు కొడుకుంటే కొంచెం ఒక్కరు అయిపోయింది, చిన్న వైపు కానీ లేదా పెద్దోడు కానీ అడే కొంచెం ఎక్క ఉంటుంది ప్రేమ, కానీ అటు కొంచెం ఎక్కలేదు, ఒక అంటారు కదా కొసలు ఎత్తుంది అటు. అందరికీ అంతే కదా, ఉంటలేదు ఎప్పుడు కదా అందరూ సాగట్టు అన్నారు. వాస్తవం నేను చూసిన చెప్తాను, కానీ భగవాన్ అటువంటిడు కాదు. భగవాన్ అందరినీ సమానం చూస్తుంది. ఆయన ఆలోచన ఒక్కటే, వీళ్ళు నాకు దూరంగా కాదు. ఇంకా ముఖ్యంగా భక్తులు, బయట జనాలు పట్టించుకోడు, కానీ భక్తులు వీళ్ళింత దగ్గరికి వచ్చిండ్రు, ఈడి దగ్గర వచ్చిండ్రు, మళ్ళీ ఈడికి మళ్ళీ కూడా ఎట్లా? కనుకనే బలి చక్రవర్తికి ఎప్పుడైతే వామనమూర్తి బంధించడం కట్టిపెట్టి అవమానిస్తున్నాడు, నువ్వు నాకు 3 అడుగుల భూమి ఇవ్వకపోతే 2 ఇచ్చినావు, 3 తన్నకు ప్రమాణం చేసినావు, కానీ 2 ఎత్తివి, 3 ఎక్కడ చెప్పు. ఏం చేసిండు? కట్టి బంధించిండు. అప్పుడు బలిచక్రుడు ఏమంటాడు? అయ్యా ఓ వామనమూర్తి నారాయణ, ఒక విధంగా భౌతికంగా చూస్తే జనాలు ఏమంటారు? నారాయణకు అసురుల మీద చాలా కోపం ఉంది, దేవతల మీద చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే దేవతల కోసం వచ్చింది కదా, దేవతల కోసము నారాయణ ఆ వామనంతరం వేసి ఆ బలి చక్రవర్తికి ఏం చేసిండు? మొత్తము ఐశ్వర్యం లాగేసుకొని ఆ దేవతలకి వచ్చింది. భౌతికంగా చూస్తే ఎట్లుంటుంది? కృష్ణునికి నారాయణకు దేవతల మీద చాలా ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుంది. లేదా? ఎందుకు అది ఇవ్వట్టే రాక్షసుల మీదేమో కోపం ఎందుకు లాగేసుకుంటున్నాడు. కానీ బలి చక్రవర్తి భావన ఏమంటారు? వాస్తవంగా మీకు దేవతల మీద ప్రేమ లేదు, ప్రేమ మా మీద ఉంది. మీకు దేవతల కంటే ఎక్కువ ప్రేమ మా మీద ఉంది. ఎందుకంటే మీరు ఆ దేవతలకు వాళ్ళకి కావాల్సిన అన్ని అందించి వెళ్తారు,
వాళ్ళకు మత్తి లేపుతుంది, దూరం వేసుకుంటుంది. కానీ మమ్మల్ని మీరు మా ఐశ్వర్యాన్ని అంత లాగేసుకొని మమ్మల్ని దరిద్రులుగా మార్చేసి మీరు ఏం చేస్తున్నారు? మా అహంకారం నష్టం ఎక్కుతుంది. కనుక నిజమైన ప్రేమ ఎవరి మీద ఉంది? మా మీద ఉంది. వాళ్ళ అహంకారం పెంచుతున్నాము, మా అహంకారం ఏమో తగ్గిస్తుంది. కనుక అహంకారం తగ్గుడు, ఇది భగవద్గీత. భగవతుడు ఇచ్చు దయ కాదు, ఇచ్చిన తర్వాత మనం అహంకారం తగ్గాలి. 2 కాళ్ళు భూమి మీద ఉండాలి, అప్పుడు భగవద్ దయ ఉన్నట్టు. ఇది అర్థం చేసుకోండి. ఇవన్నీ విషయాలు తెలియదు మనకి. ఏది భగవంతుడు నేను పోయినాడు, ఆరేసులో పోయినా, నేను అప్పుడు పోయిన నుంచి మంచిగా అవుతుంది, మంచి జాబ్ వచ్చింది, నాకు పెళ్ళయింది, నా బిడ్డ పెళ్ళి అయిపోయింది, నాకు మంచి సంబంధం వచ్చింది, లేకపోతే పిల్లలు తీరుకున్నా, ఇదైంది అదేంది, హరే కృష్ణ జపం చేస్తారు. అది కాదు. అవన్నీ మన కర్మను అనుసరించి జరుగుతాయి. అవన్నీ మన కర్మలు ఎప్పుడైనా జరగకుండా జరుగుతాయి. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తారు. ఇప్పుడు ఎన్నో మామిడి బాగులు మిగులుతారు, ఉండాలి మామిడి బాగులు, మామిడి చెట్టు బాగులు. ఆ మామిడి బాగులు వేస్తారు, దానికి ఎన్నో మందులు, ఎన్నో ఇంజక్షన్లు, ఎంతో నీళ్ళు పడతారు. ఎందుకు? మంచి పూత రావాలి, మంచి కాయ కావాలని. చెత్తలేదు. ఇప్పుడు అన్ని చెట్లు పోయినాయి. మీరు ఎప్పుడన్నా ఇప్పుడు జైత్యాల వైపు పోయి, కోట్లకి వెళ్ళి జైత్యాల వైపు రోడ్డు మీద, రోడ్డు పక్కన మన పెద్ద మనుషులు పెట్టిన పాత మామిడి చెట్లు ఉండేవి, పెద్ద పెద్దవి. మనకి ఎవరు పడుతుంది? మనకి ఎవరి మంది ఎక్కుతుంది? అవి కథ కథ కదా, అది పూత అవుతుంది కదా, నిండా పూత అవుతున్నాయి, నిండా కాళ్ళు కత్తాయి. ఇట్లా ఎవరు అడిచుకున్నారు? చెప్పండి. అంటే ఏంటి? అవి ఇట్లా నీళ్ళు పట్టినా పట్టకుండా కాలం వచ్చిందంటే దానికి పూత పడుతుంది. అలాగే మనం దేవుని మొక్కినా మొక్కకున్నా మనం చేసుకున్న కర్మను అనుసరించి మనకు ఎప్పుడు ఎంత దుఃఖము, ఎప్పుడు సుఖము, ఎప్పుడు రావాలో దానికి అవి సరైన సమయంలో ఆ మామిడి చెట్టు ఎట్లా పూతలుతుంది. ఎప్పుడు ఎక్కడగా ఉంది. ఏ మామిడి చెట్టు చూసినా ఎట్లా ఇప్పుడు మామిడి చెట్టు పూతతుంది. అలాగే మన సమయం వచ్చిందంటే మన సుఖంది దుఃఖంది పూత పూసుడే, సుఖంది దుఃఖాల పిందెలు కాయలు పళ్ళచ్చుడే. ఇంకా దాన్ని ఎవరు ఆస్వాదిస్తారు? మనమే. పండు తీయటమో మంచిగా పడటము, అప్పుడు చెట్టులు పూత పోయే కానీ మామిడి చెట్టు పూత కూడా వేయచ్చు సార్, చేయరాదు. అలాగే మన కర్మలు తప్పించుకోరాదు. ఎప్పుడు ఏ సమయంలో ఎంత ఏ రూపంగా రావాలనో, ఎవరి నుండి రావాలనో బయట మంది తెక్కోవచ్చు, బయట మంది తప్పకపోవచ్చు, ఇంట్లో కొడుకు కొడుకు తిడతారు, కన్న కొడుకు రెండు ఇక్కడ చెప్పు. కన్నుల చేతి దెబ్బలు పడతారు. వాళ్ళకి హీరో వస్తుంది వాడికి అన్నది మంచిగా దెబ్బడానికి తిప్పడానికి అన్నది. కానీ కర్మ ఉంది. నువ్వు ఎందరో తిట్టావో, ఎందరో తప్పినావో, ఎందరో బాధపడరు, నువ్వు అనుభవించలేదు. కనుకనే మనము భగవంతుడిని ప్రార్థించినా ప్రార్థించకున్నా ఏ సమయంలో ఎప్పుడేం జరగాలో మన కర్మను అనుసరించి అవి జరుగుతాయి ఖచ్చితంగా. కానీ సుఖమత్తే పొంగకుట, దుఃఖమత్తే కుంగకుట జరగాలంటే అది కేవలము కృష్ణ భక్తులు సాధ్యమే. బలి చక్రవర్తికి దుఃఖం వచ్చింది, అవులేదా? సమస్యలు వచ్చినాయి, మొత్తం జైల్లో 5 కొత్తలు లేకుండా అయిపోయాడు. అది కుంగిందా? ప్రేమ తగ్గిందా? భక్తి తగ్గిందా? లేదు, ఇంకా పెరిగింది. పాండవులకు రాజ్యము ఐశ్వర్యం అంతా చేసింది చక్రవర్తి సమ్రాట్లు అయ్యారు.
వాళ్ళు కృష్ణుని మర్చిపోయినరా? మర్చిపోలేదు. కనుకనే కృష్ణుని మర్చిపోవడే పెద్ద శ్రాపము, కృష్ణుని స్మరించుడే పెద్ద వరం. కృష్ణుని మర్చిపోతే ఎందుకు శ్రాపము? ఎందుకంటే కృష్ణుని మర్చిపోతే మళ్ళా జీవం ఇస్తుంది. పునరపి జననం పునరపి మరణం అని సంసార చక్రంలో జన్మ మరణము, ఇంకా దాని మధ్యలో ముసల్తనం, ఇంకా రోగాలు అనుభవిస్తుంది జీవి. స్మరించకండి. 84 లక్షల మనిషి కాదు, కుక్కై పుట్టిన అంతే. కుక్కై పుట్టిన అంతే సమస్యలు. ఓ చిన్న చీమై పుట్టిన అదే సమస్యలు. దానికి పుట్టుక ఉంది, దానికి మరణం ఉంది, దానికి ముసల్తనం ఉంది, దానికి రోగాలు ఉంది. ఒక్కసారి అనుభవించు కాదు, 84 లక్షల సార్లు అనుభవించుడు. చెప్పండి దీనివల్ల? కేవలము కృష్ణుని మర్చిపోవడం ద్వారా. దీనికంటే పెద్ద శాపమైంది. 84 లక్షల యోగుల జన్మించుడు, ఇంకా ప్రతిసారి 84 లక్షల సార్లు పుట్టుడు, చచ్చిపోడు, ముసలవుడు, రోగలవుడు, ఇవే నడుతున్నాయి. దీనికంటే పెద్ద శాపం ఏముంది? కానీ కేవలం కృష్ణుని స్మరిస్తే, కృష్ణుని స్మరిస్తూ ఉంటే ఏమవుతుంది? మనం ఈ సంసార చక్రంలోకి బయటపడుతాం. మళ్ళీ పుట్టడం లేదు, మళ్ళీ మరణం లేదు, మళ్ళీ ముసటం లేదు, మళ్ళీ రోగాలు లేవు. చక్కగా కేవలము వైకుంఠం పోయి కేవలం ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం అనుభవించే స్థితి ఉంది మనకి. దేని వల్ల అది పొందుతుందో, ఆ వైకుంఠ ప్రాప్తి అవుతుందో అదే వరము. దేని వల్ల అయితే వైకుంఠం దూరం వెళ్ళిపోతామో అదే ప్రశ్న. కృష్ణుడిని స్మరిస్తే వైకుంఠ ప్రాప్తి అవుతుంది, కృష్ణుడిని మర్చిపోతే నరక ప్రాప్తి అవుతుంది. కనుకనే దేనివల్ల మనం కృష్ణుని మర్చిపోకుంటాము అదే పెద్ద శ్లోకం. సమస్య ద్వారా మర్చిపోకపోవచ్చు, సమస్యనే వరం అవుతుంది. సుఖం ద్వారా మర్చిపోవచ్చు, ఆ సుఖమే పెద్ద శాపం అయిపోతుంది. అర్థం చేసుకో. కనుకనే కుచేరుడు ఆలోచిస్తున్నారు. ఏంది? అధనో అయం ధనం ప్రాప్య మధ్యం ఉచ్చైన మాం స్మరేత్ ఇది కారుని కానూనం ధనం మే అభూరి. కనుకనే నాకు కొంచెం కూడా ఇవ్వాలి అంటుడు. ఈ విధంగా ఆలోచించి కృష్ణ విషయుడు ముझे कुछ भी नहीं दिया. अभूरी, अभूरी అంటే కొంచెం కూడా ఇవ్వలే. थोड़ा भी नहीं दिया मुझे, इतना नहीं तो मुझे इतना भी नहीं दिया. ఇంటి పక్కన కనీసం ఇంత ఇవ్వలేడు. ఆచార్య చెప్తున్నారు ఇంత ఇవ్వాలంటే ఏమని చెప్తున్నారు పరోక్షంగా? ఇంతగా ఇంత ఇచ్చిండు, थोड़ा नहीं दिया, बहुत दिया. కనుకనే కృష్ణుడు తన భక్తుల కోసము అన్ని పెట్టుకున్నాడు ఇవ్వడానికి. కానీ కొంచెం చూస్తాడన్నమాట ఎటువంటి పరిస్థితి, వీళ్ళు ఏం చేస్తారు, కొంచెం మధ్య మధ్యలో పరీక్షిస్తాడు. రామచంద్రుడు చాలా నచ్చిన ఉదాహరణ ఇది. చిత్రకూట్లో రాముడు ఇంకా భరత్ వీళ్ళు కలిసిండు. భరతుడు వెళ్ళిండు, అయినా అన్నయ్య ఏదో మా అమ్మ ఏం మాట ఇచ్చిందో ఏం చేసిందో కానీ మీరు తిరిగి రావాల్సింది. ఆ రాజ్యాన్ని స్వీకరించరు, ఆ గద్దె ఆ పీఠం మీద ఉంది, మీరు వచ్చి కూర్చున్నారే, మీరే పరిపాలించాల్సింది, నేను కాదు, మీరు రండి అని భరతుడు ఎన్నో విధంగా రాముణ్ణి మెప్పించే ప్రయత్నం చేశాను. కానీ చివరికి రాముడు ఒప్పుకోలేదని ఒప్పుకోలేదు ఎంత చేశాను. ఇక చివరికి భరతుడు చేశాడు, అన్నయ్య సరే మీరు వెళ్తుండ్రి, కానీ 14 సంవత్సరాలు గడిచినాయి అంటే మీరు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేస్తే నేను మాత్రం బతకాను, నేను చెప్పాను. మీరు పోతురు కదా, 14 సంవత్సరాలు ఎటువంటి నేను గడుపుతాను, మీరు ఆకేతురు కాబట్టి, కానీ దాంట్లో ఒక్క క్షణం ఉండలేదు అని చెప్పి సరే అన్నయ్య వెళ్తుంది. ఇక్కడ రావణాసురుడిని వధించిన తర్వాత
లంక వరకు రాముడు నడిచొచ్చిండు, కానీ వెళ్ళేటప్పుడు నడిచిపోతాడు. ఎందుకంటే 14 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇమ్మీడియట్ నేను అయోధ్యలో ఉండాల్సింది. నేను నడిచిపోయినాను చేరుకోను, నేను చేరకపోతే నా తమ్ముడు ప్రాణత్యాగం చేసేస్తాడు, నా తమ్ముడు ప్రాణత్యాగం చేస్తే చనిపోతాడు అనే భావంతో రామచంద్రుడు అది ఒక్కడే విన్నపం చేసిండు. ఎవరికి? విభీషణుడికి. అయ్యా నాకు అయినంత వరకు కొంచెం తొందరగా చేరేటట్టు చూసుకోండి, ఎందుకంటే తమ్ముడు అక్కడ ఎదురుస్తుండు, తమ్ముడు నన్ను ఎదురు చూస్తున్నా కోసం కనుకనే నన్ను తొందరగా చేయండి అని చెప్పాడు. అంటే అయ్యా మీరు ఎందుకు బాధపడుతున్నారు, మా పుష్పక విమానం ఉంది కదా, పుష్పక విమానం కేవలం మనసు స్పీడ్తో నడుతుంది, అంటే స్పీడ్ ఆఫ్ మైండ్. మనసు ఎంత వేగంగా నడుతుందో, ఇప్పుడు నేను కూర్చున్నాను, ఇప్పుడు కొడుకు ఇంకో జయించాను వితౌట్ టికెట్, ఇప్పుడు టికెట్ వెళ్ళట్లేదా, ఇప్పుడు టికెట్ ఇది. కానీ టికెట్ లేకుండా టైంకి ఉంది కదా, రాయకల్పలే జయించారు పోవాలంటే ఎంత పడుతుంది? అర్ధగంట పడుతుందా? 45 minutes. కానీ మనసు క్షణంలో అండి, చూడలేదు, క్షణంలో ఇక్కడ కూర్చుంటుంది ఇక కొడుతూ మాట్లాడుతుంది కూడా, మాట్లాడు. సో అదే విధంగా పుష్పక వాహనము విమానము ఇది మనసు ఎంత వేగంగా నడుతుందో అంత వేగంగా నడిచేది పుష్పక విమానం. ఆ పుష్పక విమానంలో ఆవిడమై కూర్చుండి రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవ, విభీషణ మొత్తం వాళ్ళ సైన్యాన్ని అందరూ కూర్చోడుకొని వీళ్ళు ఆ సరయు నది గంగా నదులకు వచ్చేసింది, అయోధ్య బార్డర్కి వచ్చేసింది. చక్కగా అయోధ్య ల్యాండ్ కావచ్చు కదా, కాలేదు. చక్కగా విమానం అయోధ్యలో దిగుతూ అయిపోతుంది కదా, కానీ నది ఇటు వద్దుకు భరద్వాజుని ఆశ్రమంలో ఆపిండు రాముడు. ఇప్పుడు భరత్ కంటే ఎక్కువ ప్రేమ ఎవరికి చెప్పండి? భరతుడు చేసిన త్యాగము, లక్ష్మణుడు నిరంతరము రాముడితో ఉన్నాడు, రాముని దర్శనము, రాముని సేవ, ప్రత్యేకమైన సేవ చేశాడు. కానీ భరతుడు చేసిన త్యాగము లక్ష్మణ్ కంటే ఎన్నో రేట్లు ఎక్కువ. అంత త్యాగం చేసిన వాడు దానికి భగవాన్ ఎంత పరిశీలించు చూడండి. ఆ భరద్వాజుని ఆశ్రమంలో విమానం దిగిన తర్వాత రామచంద్రుడు అంజన చెప్తున్నా, అంజన నువ్వు అయోధ్యకి వెళ్ళు. అయోధ్య ఊరు బయట నందిగ్రామ్ అనే గ్రామంలో భరతుడు 14 సంవత్సరాల నుండి ఒక పన్నకుడిని ఏర్పడేసుకుని అక్కడ నుండి పరిపాలిస్తూ అయోధ్యను. నువ్వు వెళ్ళి ఈ సమాచారం సందేశం అంది. ఏంటి? రామచంద్రుడు వచ్చేసిండు, మరికొద్ది క్షణంలో రానుందని చెప్పు అని కవర్ ఉంది అని చెప్తారు మెసేజ్ సందేశం. కానీ పెద్ద బాధ్యత అప్పగిస్తున్నా. ఏమో చెప్తుడు, నువ్వు ఈ సమాచారం అందించేటప్పుడు ఏం చెయ్యు, భరతుని ముఖం చూడు. మరి ముఖం మీద సంభ్రమం ఉంటుందా లేక వచ్చేదా, ఎందుకు వచ్చింది, నా చేతులకు రాజ్యం ఉంటుంది అని భావం ఫీలింగ్ ఉందా? భరత్ ఎట్లా ఫీలింగ్ ఉంటుందా? ఉంటుందా ఫీలింగు? ఉండేది కాదు. కానీ రామచంద్రుడు ఏం చెప్తుండు, ఒకవేళ అంజన్న ఒకవేళ నీకు కొద్దిగా కూడా భరతుని ముఖం మీద లేకుండా మనసులో ఇటువంటి నా ఆలోచన కొంచెం కూడా ఇక్కడ నచ్చినట్టు ఉన్నట్లు అనిపిస్తే నాకు చెప్పేసి నేను ఇక్కడ నుండే మళ్ళీ తిరిగి అడవిలోకి వెళ్ళిపోతా. నేను అయోధ్యలో అడుగు కూడా పెట్టాను. ఎంత గట్టి పరీక్ష! అసలు ఎవరిని? భరత్. ఎవరైతే తన భార్య పిల్లలు సంసారము 14 సంవత్సరాలు కేవలం ఊరు బయట చిన్న గుడిసె ఉంటాడు, అన్నం ఏం తిన్నాడు, గోధుమలను గౌమూత్రం నానబెట్టుకొని అదే అన్నం,
जौ को गोमूत्र में भिगाकर खाते थे, बस वही उनका अन्न था। లక్ష్మణ కనీసము రామతో నుండి పలుపల్లినాడు. అంత అంకితమైన వానికి కూడా భగవానుడు ఏమిస్తాడు, పరీక్షిస్తున్నాడు. చూడుకో రంజన పోయి చెప్పారు ఇట్లా, రంజన అంటాడు, అయ్యా ఒక్క చుక్కంతా కూడా భర్త మనసులో అటువంటి భావం లేదు. అలాగే భగవానుడు భక్తులను పరీక్షిస్తాడు. మనం ఎన్ని మొక్కులు చేసినా ఎన్ని చేసినా కానీ ఇవల్ల ఇవ్వద్ద ఇంటి పరిస్థితి అవుతుంది, ఇవ్వకపోతే పరిస్థితి అవుతుంది, కొంచెం టెస్ట్ పెడుతుంది. దాని తర్వాత ఇవ్వాలనో ఇవ్వద్దో, కోరికలు తీర్చాలనో తీర్చద్దో ఆలోచిస్తుంది. కానీ కోరికలు తీర్చాలనో తీర్చద్దో ఇది ఆధారం ఏమిటి, ఒక్కటే, వీని కోరికలు తీరిస్తే వీటిని మర్చిపోతాడా, మరి కోరికలు తీర్చకపోతే కూడా మర్చిపోడా. ఇది ఒకటే కండిషన్, కృష్ణుడు ఒకటే కండిషన్ ఉంది, విల్ హీ రిమెంబర్ మీ और will he forget me? देने के बाद याद रखते या नहीं रखते, बस देने के बाद भी और नहीं देने के बाद भी, नहीं देने के बाद भी. ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వకుండా వీళ్ళని మర్చిపోతాడా, లేక అంతే ప్రేమ అంతే భక్తి ఉంటుందా, ఇంకా భక్తి పెరుగుతుందా? ఇది కృష్ణుడు ఆలోచిస్తాడు. ఇప్పుడు నమ్మకం కలుగుతుందో లేదు, ఇచ్చినా ఇవ్వకుండా వీడు మాత్రం నన్ను మర్చిపోడు, ఇచ్చినా అంతే ఉంటాడు, ఇవ్వకుండా ఇంకా ఎక్కువ చేస్తాడు, తక్కువ మాత్రము చేయడు. ఏ క్షణం నమ్మకం కలుగుతుందో ఆ క్షణం భగవాన్ ఇచ్చింది. తో మనము కృష్ణునికి ఆ నమ్మకం కలిగేయాల్సింది. కృష్ణ నువ్వు ఇచ్చినా ఇవ్వకున్నా, నువ్వు నన్ను ప్రేమకు తలుముకున్నా లేక నన్ను ఇసిరిసి తన్నినా, यदि आप मुझे प्रेम से आलिंगन करो या लात मारो, ठुकरा दो, पर फिर भी आप मेरे प्राणनाथी रहेंगे, మీ మీద నాకు అంతే ప్రేమ ఉంటుంది అనే భావం రానంత వరకు కృష్ణుడు దగ్గర తీసుకో. సో కనుకనే మనము కృష్ణుని అడిగే బదులు ఏం చేయాల్సింది, ఆ భావంని మనము ఎట్లా వస్తుందో దాన్ని పెంపొందించుకోవాల్సింది, అటువంటి భావం వచ్చినట్టు చూసుకోవాల్సింది, वो भाव आना चाहिए और उस भाव के लिए हमें प्रयास करना चाहिए, उस भाव की याचना करनी चाहिए कि कृष्ण मुझे वो भाव दो, कृष्ण ने अటువంటి భావం ఇవ్వండి అని మనం ప్రార్థించాల్సి. ప్రభుపాద చెప్తారు, మాయ నన్ను 2 సార్లు పరీక్షించింది, 2 సార్లు. ఒకసారి నా ఉన్న డబ్బంతా లాగేసుకున్నాను, దరిద్రుడు అయిపోయింది. ప్రభుపాద వారు గ్రహిస్తున్నప్పుడు పెద్ద బిజినెస్ ఉండే, దేని మందులది ఫార్మాస్యూటికల్ బిజినెస్ ప్రయాణంలో అలహాబాద్లో. ఏమైంది, అందరు ఉంచి మొత్తం దరిద్రులు అయిపోయి ఏం లేకుండా. కానీ అప్పుడు ప్రభుపాద వారు మర్చిపోలేదు. రెండోసారి మాయన పరీక్ష ఎట్లా, నేను 40 రూపాయలు తీసుకుని అమెరికా పోయినా, సంవత్సరం కొన్ని సంవత్సరాల నాకు 40 కోట్ల ఆశ వచ్చేసి నా పేరు నుండి. కానీ అప్పుడు నేను మర్చిపోలేదు. లేకుండా నా భావం అదే ఉండే, ఉన్నా నా భావం అదే ఉండే. ఆ స్థాయికి రానంత వరకు కృష్ణుడి అనుగ్రహం మనకు ఇచ్చిన అయ్యాను అంతే, ఇవ్వకుండా दिए तो भी हम और भक्ति करेंगे, नहीं दिए तो और भक्ति करेंगे. ఇస్తే ఇంకా భక్తి చేస్తా, ఇవ్వకపోతే మరింత చేస్తా. కానీ చేసుడు మాత్రం, ఎందుకంటే నా భక్తి మీరు ఇవ్వడం మీద ఆధారపడలేదు, ఇవ్వడం ఇవ్వకుండా ఆధారపడలేదు, భక్తి కేవలము మీ మీద ఉన్న నా ప్రేమ మీద ఆధారపడింది అంతే. ఈ భావన కూర్చొని ఆ విధంగా ఆలోచిస్తుంది. నాకు డబ్బు ఇస్తే అతన్ని మర్చిపోతానేమో, కనుకనే నాపై దయా చూపి అనే విషయంలో నాకు కొంచెం కూడా కొద్దిగా కూడా ధనం అనేది ఇవ్వలేదు. కానీ ఇవ్వలేడా, ఎంత ఇచ్చాడు, ఎన్నో రేట్లు వచ్చేవాళ్ళు మొత్తం కృష్ణుడు ఏమి ఇచ్చాడు. ఇక కూర్చొని కొంచెం అన్ని ఇంట్లో ఆశ వస్తుంది, సరే
हरे कृष्ण। श्रील प्रभुपाद की जय।